సిక్కినో భవంతు జ్ఞానశేఖర్ రెడ్డి గారు ధన్యవాదములండి మాకు ధ్యానం చేయించినందుకు. సిక్కినో భవంతు ఈరోజు మనకి ప్రొఫెసర్ జ్ఞానశేఖర్ రెడ్డి గారు లైంగికత ఆధ్యాత్మిక అభివృద్ధి అనే సబ్జెక్ట్ తెలియజేస్తారు. ముందుగా ప్రొఫెసర్ జ్ఞానశేఖర్ రెడ్డి గారి గురించి పరిచయము. జ్ఞానశేఖర్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు. వారు సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్ లో సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. ఇవే కాకుండా వివిధ ప్లేసెస్ లో కూడా సబ్ సెంటర్ స్టార్ట్ చేసి ఎంతో మందికి ఫౌండేషన్ కోర్సు ద్వారా స్కై సిస్టమ్ అని నేర్పిస్తూ వస్తున్నారు. ఇవే కాకుండా జ్ఞానశేఖర్ రెడ్డి గారితో పాటు వారి ధర్మపత్ని గారు కూడా విశేషమైన సేవలు చేస్తున్నారు స్కై సిస్టమ్ కి. ఈ విధంగా దంపతులు ఇద్దరు కూడా స్కై సిస్టమ్ లో కాయకల్పే గానండి ఫౌండేషన్ కోర్సులు ఇంట్రాస్పెక్షన్స్ అన్ని కూడా చాలా మందికి నేర్పిస్తూ వాళ్ళని మాస్టర్ కోర్సు కూడా తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా స్కై సిస్టమ్ సేవలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకి లైంగికత ఆధ్యాత్మిక అభివృద్ధి అనే సబ్జెక్ట్ తెలియజేస్తారు జ్ఞానశేఖర్ రెడ్డి గారు. ఓవర్ టు జ్ఞానశేఖర్ రెడ్డి గారు. మేడం గారు సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. வாழ்க வையகம் வாழ்க வையகம் வாழ்க வளமுடன். గురు வாழ்க గురువే తునై. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. గురు వర్ధిల్లునుగాక గురువే తోడు. ఈ విశ్వమంతా వ్యాపించి అన్నింటిలోనూ జ్ఞానమే దైవముగా పనిచేస్తున్నదని, అదే జ్ఞానమే దైవం గురించి సవివరంగా వివరించిన తత్వజ్ఞాని శ్రీ యోగరాజు వేదాద్రి మహర్షి పాదములకు నమస్కరించి ఆంధ్రప్రదేశ్ స్కై డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్నిధి సీనియర్ ప్రొఫెసర్ కోట అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ అరుణ్నిధి ప్రొఫెసర్ వనజామూర్తి గారికి, ఐటీ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్న సోదరి కిరణేశ్వర్ గారికి, అరుణ్నిధి అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణేశ్వర్ గారికి, ఈరోజు జూమ్ లో పాల్గొన్న వారందరికీ మరియు కుటుంబ సభ్యులకు సుఖినో భవంతు. ఈరోజు పాఠ్యాంశము మానవ శరీరము లైంగికత ఆధ్యాత్మిక ప్రగతి. మానవ శరీరము చాలా గొప్పది. అనేక జన్మల దాటి ఈ మానవ శరీరం ధరించాం. మానవ శరీరము తల, మెడ, మొండెము, 2 కాళ్ళు, 2 చేతులు, ప్రధాన భాగములతో కూడిన నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉంది. ఇంకా శరీరంలో వివిధ రకమైన వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇంకా చాలా వ్యవస్థలు, విసర్జన వ్యవస్థ. ఈరోజు మన పాఠ్యాంశంలో విసర్జన వ్యవస్థలలో ఒక భాగము లైంగికత, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ విధంగా మన శరీరము ఒక కర్మాగారం లాగా పనిచేస్తూ ఉంది. ఇంత పెద్ద శరీరములో ప్రాణము ఉన్నంత వరకు మన శరీరాన్ని శరీరం అని, ప్రాణము ఈ శరీరం పెడిపోతే మరణము అని, శవము అని పిలువబడతా ఉంది. కానీ ఆరో జ్ఞానేంద్రియం కలిగిన మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలి అని స్వామీజీ మనకు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటే మోక్షం, అదే మోక్షం అని చెప్తారు అందరూ. పురాణాలు కానీ శాస్త్రాలు కానీ చెప్తా ఉంది. ఆధ్యాత్మిక ప్రగతికి లైంగికతకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆధ్యాత్మిక ప్రగతి తర్వాత చూద్దాం. లైంగికత గురించి అందరూ చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ లైంగిక విద్యని గురించి ప్రపంచంలో ఎక్కడ అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. పాఠశాలలో కానీ, ప్రవచనాల రూపంలో కానీ, విజ్ఞాన శాస్త్రాలు, గణిత శాస్త్రాలు, రకరకాల శాస్త్రాలు ఉపయోగపడి బోధిస్తూ వస్తున్నారే కానీ లైంగిక విద్య గురించి ఎక్కడ పాఠశాలలో కానీ వివరించడం లేదు.
కానీ లైంగిక విద్య అనేది భూమి మీద నివసించే స్త్రీ పురుషులు తేడా లేకుండా అందరికీ లైంగిక విద్య చాలా అవసరం. ఆ విధంగా లైంగిక విద్య పూర్తిగా అవగాహన వచ్చినప్పుడే మన సమాజంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. దీని వలన శారీరక బలము, మానసిక బలము అభివృద్ధి చెందడానికి వీలుపడుతుంది. ప్రతి ఒక్కరూ లైంగిక విజ్ఞానం తెలిసినప్పుడు శుక్ల శోణితముల యొక్క విలువ తెలుసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా బాగు చేసుకోవడానికి వీలుపడుతుంది. ఇప్పుడు లైంగికత గురించి చూద్దాం. స్వామీజీ వేదాద్రి మహర్షి గారు చక్కగా ఒక పద్యం కూడా రాయడం జరిగింది. మానవ జాతి పుట్టుకకు మరణానికి సంబంధం కలిగి ఉంది. ఈ రెండు కూడా శుక్ల శోణితముల విసర్జన వల్లనే జరుగుతా ఉంది అని చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పుట్టుక అన్నప్పుడు స్త్రీ పురుషుల కలయిక పుట్టుక, అదేవిధంగా మరణం అన్నప్పుడు ఇండివిజువల్ ఒక వ్యక్తిలో నుంచి శుక్ల శోణితం పూర్తిగా విసర్జన పెడితే మరణం. ఈ రెండు శుక్ల శోణితముల విసర్జన వల్లనే జరుగుతా ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. అంటే శుక్ల శోణితం విసర్జించిన చోటే సృష్టి జరుగుతా ఉంది, అక్కడే మరణం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇటువంటి విద్యను మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు శుక్ల శోణితం గురించి తెలుసుకోవాలి. లైంగికత అన్నప్పుడు దీని మొత్తం టోటల్ గా శుక్ల శోణితం మీద ఆధారపడి ఉంటుంది. శుక్ల శోణితముల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శిశువు పుట్టినప్పుడు, శిశువు తల్లిదండ్రుల నుంచి బిడ్డ వేరైనప్పుడు ఆ శిశువు యొక్క మెదడు కణంలో శుక్ల శోణితం ఉంటుంది. కానీ శిశువు పుట్టిన నుండి ఆ బిడ్డ జీవించి ఉన్నంత వరకు, వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికి ఆహారం అవసరం. ఆహారం నుండే శుక్ల శోణితములు ఉత్పత్తి అవుతున్నది, వేరే మార్గం లేదు. ఆ శుక్ల శోణితములు అనేది శరీరాన్ని కాపాడే ధాతువు, శుక్ల ధాతువు, ప్రాణధాతువు. ఆహారం నుంచి మనకు వస్తున్నది అన్నప్పుడు మనకు ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుండి వస్తాయి. ఆహార ధాన్యాలు పండాలంటే పుష్కలంగా నీరు ఉండాలి, తగిన ఉష్ణోగ్రత ఉండాలి, తగిన గాలి ఉండాలి. అప్పుడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఈ ఆహార ధాన్యాల్లో ప్రాణం అనేది అంతర్లీనంగా ఉంది. ఒక్కరోజు ఆహారం లేకపోతే ఆ ప్రాణం యొక్క విలువ మనకు అందరికీ తెలుసు. ప్రాణం అన్నప్పుడు, ఆకాశం అన్నప్పుడు, ఆకాశ కణంలోనే ప్రాణం అనుకుంటున్నాము. ఈ ఆకాశం అనేది మహాకాశము, భూతాకాశము, చిదాకాశం అని తెలుసుకుంటాం. మహాకాశం నుంచి వదిలేద్దాం. భూతాలలో కూడా భూతాకాశంగా ఉందని మనం పంచభూత నవగ్రహ ధ్యానంలో తెలుసుకుంటున్నాం. ఆకాశమే మిగిలిన 4 భూతములుగా ఉంది, పరిమాణం జరిగిందని తెలుసుకున్నాం. అదే ఆకాశమే జీవులలో చిదాకాశంగా ఉంది. అటువంటి ఆహారము మనకు పడినప్పుడు, తీసుకున్నప్పుడు ఆ ప్రాణికి తృప్తి, ఆనందం, ఆ ప్రాణి జీవించడానికి, ఎదగడానికి, పనిచేయడానికి ఆహారం వల్లే జరుగుతూ ఉంది. అందుకే స్వామి చెప్తారు, తనలో నీవు, నీలో ఉన్నతడు, ఇరువురిలోన అంతరమేది. అక్కడ పండిన ఆహారము, ఆహార గింజలు మనం తీసుకున్నప్పుడు ఆ తృప్తి, ఆనందం కలుగుతా ఉంది. ఇక్కడ ప్రాణమే పనిచేస్తుంది, అక్కడ ప్రాణంగానే ఉంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారము సప్త ధాతువులుగా మారుతూ ఉంది అని కూడా మన కాయకల్పలో తెలుసుకున్నాం. సప్త ధాతువుల ఆహారము రసం గాను, రసము రక్తం గాను, రక్తము మాంసం గాను, మాంసం కొవ్వు గాను, కొవ్వు ఎముక గాను, ఎముక మజ్జ గాను, మజ్జ నుండి శుక్ల శోణితము పుడుతూ ఉంది. ఆ శుక్ల శోణితము నుండే మనకు ప్రాణశక్తి కణాలు ఉత్పత్తి అవుతా ఉంది. ఈ ప్రాణశక్తి కణములు మన శరీరంలో, జీవుల శరీరంలో అతి వేగంగా తిరుగుతూ ఉండడం వల్ల దానిలో నుంచి కొన్ని కణములు వీడి శరీరం అంతా వ్యాపించి ఉండడం జరుగుతూ ఉంది. దీనినే జీవకాంతము అని మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ జీవకాంతం మన శరీరంలో వ్యాపించి ఉందో,
అదే జీవకాంతము ఇంద్రియాల దగ్గర స్పర్శ, శబ్ద, రూప, రసగంధాలుగా పనిచేస్తా ఉంది. అంటే శరీరంలో మనకు కావాల్సిన ధాతువులన్నీ కూడా మనకు ఆహారం నుంచే సమృద్ధిగా జరుగుతా ఉంది. అంటే సూక్ష్మ సమృద్ధిగా ఉన్నప్పుడే ప్రాణశక్తి కణములు సమృద్ధిగా ఉంటుంది. దీని వలనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తెలుసుకున్నాం, ఆహారం వల్ల శుక్ల సోతములు సప్త ధాతులుగా మారి 7వ ధాతు శుక్ల సోతములు ఉత్పత్తి అవుతా ఉంది. ఈ శుక్ల సోంతములు అనేది పురుషులలో శుక్లము గాను, స్త్రీలలో సోనితములు గాను అని చెప్పడం జరుగుతా ఉంది. శుక్ల సోంతముల విలువ ఎంతంటే, ఒక దేశాన్ని రక్షించే సైనికుడు సరిహద్దుల్లో వచ్చారు సైనికుడితో పోల్చుకోవచ్చు. ఆ సైనికుడు బలాన్ని బట్టే పరదేశ శత్రువులు ఈ దేశంలోకి ఎంటర్ కాకుండా చూసేవాళ్ళు ఎవరంటే బోర్డర్ లో ఉండే సైనికులు. అదే విధంగానే శుక్లం సోతం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడే మన శరీరము ఆరోగ్యంగా ఉండడానికి వీలు పడుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అదే ఇప్పుడు మనము జీవకాంతము శరీరంలో సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవకాంతము ఏం చేస్తా ఉంది? మనం తీసుకున్న ఆహారాన్ని సప్తధాతులుగా మారుస్తా ఉంది. జీర్ణమైన పదార్థాలను, శరీరానికి కావాల్సిన పోషక విలువలను అన్ని కణజాలాలకు అందిస్తా ఉంది. అదే జీవకాంతమే జీర్ణం కాగా మిగిలిన పదార్థాలని విసర్జిస్తా ఉంది. ప్రాణవాయువు విశ్వకాంతంతో శరీరంతో కలుపుతూ ఉంది. మన శరీరంలో జీవకాంతము తగ్గినట్లయితే ఏమవుతుంది అని చూసినప్పుడు, మన శరీర కణజాలాలకు కావాల్సిన ప్రాణశక్తి లభించదు. దానివల్ల ఏం జరుగుతుందంటే, కణానికి మధ్య ధ్రువాకర్షణ తగ్గిపోతూ ఉంది. ఆ ధ్రువాకర్షణ కలిగి ఉండాలి కాబట్టి మన శరీరం ఒక నిర్దిష్టమైన ఆకారంగా ఉంది. అది ధ్రువాకర్షణ తగ్గిపోయిందంటే ఏమవుతుందంటే శరీరము క్రమం తగ్గుతుంది. మన శరీరంలో రక్తము, ఉష్ణము, వాయు ప్రసారాలు కూడా అంతరాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా అంతరాయం జరిగినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ షాక్ ఏర్పడుతుంది. ఎలక్ట్రిక్ షాక్ అంటే అక్కడ బాధ ఏర్పడుతుంది. ఆ బాధ కొనసాగిందంటే రోగంగా తయారైపోతుంది. ఆ రోగం ఇంకా కొనసాగితే మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో జీవకాంత సాంద్రత ఎక్కువగా ఉండాలి. ప్రాణశక్తి కణముల సాంద్రత ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ప్రాణశక్తి కణములు అధికంగా ఉండడానికి ఏం చేయాలి? శరీరంలో శుక్ల సోంతాలు పుష్కలంగా ఉండాలి. అప్పుడే శరీరము ఆరోగ్యంగా ఉండడానికి వీలు పడుతుంది. బ్యాటరీ నుండి కరెంట్ ఉత్పత్తి అయినప్పుడు కరెంట్ వస్తుంది. అదే బ్యాటరీ వీక్ అయితే బల్బు వెలగదు. అదే విధంగానే మనకు శుక్ల సోనితములు ప్రాణశక్తి నుండి ఉత్పత్తి అవుతా ఉంది. శుక్ల సోనితం నుండి ప్రాణశక్తి ఉత్పత్తి అవుతా ఉంది. కాబట్టి మన శరీరంలో శుక్ల సోనితం పుష్కలంగా ఉంటేనే కదా మన శరీర ఆరోగ్యం చక్కగా ఉండొచ్చు. కాబట్టి ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఒక యుక్త వయసు వచ్చిన వారికి ఏమవుతుందంటే శుక్ల సోనితములు అధికంగా ఉత్పత్తి అవడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి అయిన శుక్ల సోనితములు అది విసర్జన కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా శుక్ల సోనితం ఉత్పత్తి అవడం వల్ల దానిని ఏ విధంగా ఖర్చు చేయాలి? శుక్ల సోనితం విసర్జన కాకపోతే కూడా అనారోగ్యం అని స్వామీజీ చెప్పడం జరుగుతుంది. నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు లాంటి ఏమేమి చూద్దాం. స్త్రీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యమే లైంగికత. ఈ సెక్స్ అనేది, ఈ లైంగికత అనేది మనకు చూసినప్పుడు, వెనక తరాలు చూసినప్పుడు 5వ జ్ఞానేంద్రంలోనూ స్త్రీ రూపము పురుష రూపం చూస్తున్నాము. 4వ జ్ఞానేంద్రంలోనూ పురుష రూపం చూస్తున్నాము.
మూడో జ్ఞానేంద్రంలోనూ పురుష రూపం చూస్తున్నాము, రెండో జ్ఞానేంద్రంలోనూ పురుష రూపం చూస్తున్నాము, ఒకటో జ్ఞానేంద్రం మొక్కల్లో కూడా మనము వేప చెట్టు, రాగి చెట్టు అని పూజలు చేస్తాం. మగ ఆడ అని చెప్పి, లక్ష్మీదేవి అని, శివపార్వతులు అని చెప్పి పూజలు చేస్తున్నాం. కానీ రెండో జ్ఞానేంద్రంలోనే ఈ శుక్ల స్వాతంత్రం ప్రారంభమైంది. అక్కడే లైంగికత ప్రారంభమైంది. చాలా మంది చెప్తారు స్త్రీ ముందా పురుషుడు ముందా అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మనం చూసినప్పుడు మనం నేర్చుకున్న విద్య ప్రకారంగా రెండో జ్ఞానేంద్రియం కలిగిన పారమేసియంలు చిన్న చిన్న జీవులు నీటిలో అధికంగా ఉంటూ ఒక్కొక్క జీవి తన రక్షణ కోసము ఒక్కొక్క జీవి దగ్గర అవడం వల్ల అక్కడ ప్రారంభమైంది. ఒక ప్రాణిని ఒత్తబడతా ఉంది, ఒక ప్రాణి ఆ ఒత్తిడి శక్తిని స్వీకరిస్తూ ఉంది. ఏ ప్రాణి అయితే ఒత్తిడి కలిగిస్తున్నదో దాన్ని అక్కడ పురుష జననాంగం ఏర్పడింది. ఏ జీవి అయితే ఆ ఒత్తిడి శక్తిని స్వీకరిస్తుందో ఆ జీవి స్త్రీ జననాంగంగా తయారైంది. అక్కడి నుంచి సంతానోత్పత్తి ప్రారంభమైంది. కానీ రకరకాలుగా జీవ పరిణామ క్రమంలో జీవులంతా ఉత్పత్తి అయిన తర్వాత చివరిగా మానవులుగా మనం ఏర్పడ్డాము. మానవులుగా ఏర్పడిన తర్వాత మానవ యొక్క జీవన లక్ష్యం ఎవరంటే ఆ భగవంతుని తెలుసుకొని భగవంతునితో లయమవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలలో చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఏర్పడి రకరకాలుగా దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. లైంగికత అవసరము, కానీ ఆధ్యాత్మికత కూడా అవసరమే. మనము ఏ విధంగా అయితే మనము ఆహారము, నిద్ర వల్ల మనకు చాలా ఆనందం కలిగిస్తుంది. మంచి ఆహారం తీసుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి నిద్రపోయినప్పుడు శరీరానికి ఒక మంచి ఆనందం కలుగుతుంది. అదే విధంగా లైంగికతలో కూడా స్త్రీ పురుష కలయిక అనేది ఇది దైవ కార్యము. ఈ విధంగా జరిగినప్పుడు ఆనందం కలుగుతూ ఉంది. దీనివల్లనే ఇక్కడే సృష్టి ఆవిర్భిస్తూ ఉంది. ఇదే ప్రపంచానికి మూలమైంది. కాబట్టి ఇటువంటి లైంగికతను ధర్మబద్ధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్తారు పురాణాలు ఏంటంటే ఇక్కడ పురుషుడు లైంగికత కోసము ప్రేమను అందిస్తాడు స్త్రీకి. అదే సమయంలో లైంగికత అంగీకరించే స్త్రీ ఏమవుతుందంటే ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రేమించడం అనేది పాపం కాదు, అయితే ప్రేమకు స్వార్థానికి ఉపయోగించుకోకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఇంకా చూసినప్పుడు ఈ శుక్ల సంవత్సరంలో ఎందుకు విసర్జించినప్పుడు ఆనందం కలుగుతా ఉంది అన్నప్పుడు స్వామీజీ కూడా దీనికి చక్కటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. శుక్ల సంవత్సరములకు జీవకాంతానికి మధ్య సంబంధం ఉంది. దీనివల్ల శరీరం అంతా కూడా విద్యుత్ శక్తి ప్రసారం అవుతా ఉంది. దాని వల్ల ఎప్పుడైతే శుక్ల సంవత్సరం విసర్జింపబడతాదో ఆనందం కలుగుతా ఉంది. ఇది ఆనందం కాదు అని కూడా స్వామీజీ చెప్తున్నారు. సుఖాన్ని ఆనందాన్ని కలిగించి అని మనము పరిమితి పద్ధతి దాటినామంటే అనారోగ్యానికి రావడం జరుగుతుంది. లైంగికత అన్నప్పుడు యుక్త వయసులో స్త్రీ పురుషులకి సహజం. దీనివల్లనే సంతానోత్పత్తి జరుగుతుందని తెలుసుకున్నాం. ఇదే సృష్టికి కారణమని కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ దానిని పాటించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనినే శీల సంపద. ఎలా ఉండాలంటే శీలాన్ని సంపదగా భావిస్తున్నారు. ఇక్కడ శీలం అన్నప్పుడు సచ్చీలత అన్నప్పుడు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా చేసినప్పుడు మనోబలము పెంపొందుతుంది, బుద్ధి వికసిస్తుంది, మనలో శక్తి అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. అది ఆ శక్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. దీనిని లైంగిక విద్య, దీనిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనము చూసినట్లయితే పురాతన కాలం నుండి వివాహం ద్వారా స్త్రీ పురుషులని కలపడం జరుగుతూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ సచ్చీలత పాటించి జీవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్త్రీ ఒక్కటే సచ్చీలత పాటించాలన్నది నేరము. సచ్చీలత అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు సచ్చీలత పాటించి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనివల్ల ఏమవుతున్నదంటే వాళ్ళకి మంచి గుణం ఏర్పడుతూ ఉంది, ఆరోగ్యం కలుగుతా ఉంది, వివేకవంతమైన సంతానం కలుగుతా ఉంది. దీని ద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావడానికి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సచ్చీలతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూద్దాం, పెద్దలు సంసారమే జీవితం, సంసారమే ఒక స్వర్గం అని కూడా చెప్పడం జరిగింది పెద్దలు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు అనేది ఏర్పడతా ఉంది. దీనికి ఒక కట్టుబాటు అవసరం ఉంది. జీవిత భాగస్వాములు ఇద్దరు గాన సంసార జీవితాన్ని సక్రమంగా చేయకపోతే చాలా కష్టాలు ఎదుర్కొనే విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఒక 3 అనుమతులు, ఎవరంటే వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రి అనుమతి ఉండాలి, సమాజం అనుమతి ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వ అనుమతితో కూడా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 3 అనుమతులతో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు మంచి ఆది దంపతులుగా మెలగడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కూడా సచ్చీలతతో ప్రవర్తించి జీవించాల్సిన అవసరం ఉంది. ఇదే విద్యని ప్రపంచమంతా కూడా ఆశ్రయించి దాన్ని పాటిస్తే ప్రపంచంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండకుండా హాయిగా అందరూ చక్కగా జీవించడానికి మంచి మార్గము. జీవన విధానానికి వైవాహిక జీవితమే ఒక మార్గము. సంసార జీవితానికి ధర్మం అవసరము. అప్పుడే కుటుంబం శాంతి, సామరస్యము, సంక్షేమము నెలకొంటుంది. సంతాన ప్రాప్తి, వివేకవంతమైన జ్ఞానవంతులైన సంతానం ఏర్పడతా ఉంది. ఇప్పుడు చూడండి, మన సిస్టంలో ఒక ఇద్దరు భార్య భర్త ఇద్దరు మందిరంలో చేరారు. వారు ఇక్కడ నేను సులభతర స్పందన యోగము సబ్ సెంటర్ సత్యనారాయణ మండి దగ్గరే పెట్టినప్పుడు భార్య భర్త రావడం జరిగింది. వారిని ఇద్దరిని ఎంఏ చేర్పించాను. ఎంఏ చేర్పించినప్పుడు కూడా వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళు ఈ విద్యనంతా బాగా అర్థం చేసుకుని ఆలయానికి వచ్చి బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మాండంగా వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు, ఇతరులు సేవ చేస్తూ వచ్చారు. ఆ అమ్మాయికి గర్భం ధరించింది. కాయకల్ప యోగ విద్య రోజు చేస్తూ వచ్చింది. కనీసం గర్భవతి 6 నెలల్లో కూడా నేను పిలిచినప్పుడు మా ఒక స్కూల్కి వచ్చి కూడా అమ్మాయి సేవ చేయడం జరిగింది. ఈ రోజు ఆ బిడ్డ పుట్టిన 1.5 సంవత్సరానికి దైవ ప్రార్థన పాడడం జరిగింది. ఈ రోజు 10 గంటలకి గిన్నిస్ బుక్ రికార్డ్ 2.5 సంవత్సరం బిడ్డ 100 పద్యాలు పాడగలిగే శక్తి ఆ బిడ్డకు వచ్చిందంటే 2 సంవత్సరం బిడ్డ. ఇది స్వామీజీ యొక్క అనుగ్రహం అని వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. నాకు వాళ్ళు చెప్పినప్పుడు ఈ రోజు కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ అది 23వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. నేను చాలా సంతోషపడ్డాను. ఆ బిడ్డ క్యాసెట్ పంపిస్తే కూడా ఆ పద్యాలు, వేమన పద్యాలు నేను విన్నాను. నాకు చాలా సంతోషమైంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వామీజీ యొక్క దారిలో నడిచినప్పుడు ఆ కుటుంబము, సమాజము, ఆ కుటుంబము ఆదర్శ కుటుంబంగా ఉంటుందే గాని దీంట్లో వేరే మార్పు ఉండదు. కాబట్టి భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరు కూడా ఈ సిస్టంలో చేరి మంచి అనుభవం పొందేదానికి మంచి మార్గాలు ఉన్నాయి. ఇంతవరకు మనము లైంగికత గురించి మనం తెలుసుకుంటున్నాము. స్త్రీ పురుషుల సృష్టి కార్యమని, దాన్ని ధర్మబద్ధంగా చేయాలని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. కామదేవుడు, కామ కాంత కాంత కృతాగమ అని కూడా ఒక పద్యంలో ఉంది. అంతే, ఆ దైవమే ఈ విధంగా సృష్టిస్తా ఉంది. ఇది దైవ కార్యము. ప్రతి ఒక్కరు యజ్ఞంలాగా దీన్ని చూసి ప్రవర్తించి మెలిగినప్పుడే సమాజంలో మనకు శ్రేయస్సు కలుగుతుందని కూడా పురాణాల్లో కూడా మనం వింటూ వచ్చున్నాం. కాబట్టి అటువంటి లైంగికతని మనము ఈ రోజుల్లో ఏమవుతున్నాయంటే అశ్లీలంగా చూపించడము, వీడియోలు రావడము, రెచ్చగొట్టే సీరియల్స్ రావడము, ఈ విధంగా చేసినప్పుడు సమాజానికి హాని కలుగుతుంది. ఇటువంటి విషయంలో వీలైనంత వరకు మనమే దానిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు రాజకీయంగా ఉండే నాయకులు కూడా లైంగిక విద్యని గొప్ప విద్యగా సమాజంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతి చోట ఆనందమయంగా ఉంటుందే గాని వేరే మార్గం ఉండదు. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా లైంగిక విజ్ఞానాన్ని బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము మన శరీరంలో శుక్ర సోలితము,
పురుషులలో శుక్లము, స్త్రీలలో శోణితమని తెలుసుకున్నాము. ఇదే ప్రధాన ధాతువు అని తెలుసుకున్నాము. దీనివల్ల సృష్టి ఆవిర్భావం జరుగుతుంది తెలుసుకున్నాము. ఆ శుక్ల శోణితములు అనేది ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 40 వయసు వచ్చిన తర్వాత దాని పరిమితి పద్ధతిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 60 వయసు వచ్చిన తర్వాత మన శరీరంలో ఆ శుక్ల శోణితం అనేది జీవించడానికి మాత్రమే ఉంటుంది. పుట్టుకలో మాత్రము మెదడు కణాల్లో ఉంటుంది. ఆ వయసు వచ్చిన తర్వాత మెదడు కణం నుండి వెన్నుపాము ద్వారా మూలాధారం రావడం జరుగుతుంది. అదే శుక్ల శోణితం వయసు వచ్చిన తర్వాత అది ఆ శరీరాన్ని కాపాడేదానికి వీలుంటుంది కాబట్టి దాని పరిమితి పద్ధతిగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమవుతుంది, మన శరీర ఆరోగ్యం సరిగా లేదు. మనం ఏం చేస్తున్నాము, రోజు కాయకల్ప చేస్తున్నాము. కాయకల్ప ద్వారా శుక్ల శోణితాన్ని రీసైక్లింగ్ చేసుకున్నప్పుడు దాన్ని మనము శరీరం ఆరోగ్యంగా ఉండొచ్చనేసి కాయకల్ప సాధన ద్వారా మన స్వామీజీ మనం చెప్పడం జరిగింది. సరే, మనము ఈ విధంగా కాయకల్ప చేస్తున్నాము. కనీసము దాని యొక్క ఆహారాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన శరీరాన్ని కాపాడే శుక్ల ధాతువు అన్నామో ఆ ధాతువు కోసం మనం ప్రతిరోజు ఆహారాన్ని కూడా మంచి ఆహారాన్ని తీసుకొని మన శరీర ఆరోగ్యంగా ఉండేదానికి మనం ప్రయత్నం చేయాలి. చూసినప్పుడు గింజ దానాలు చూసినప్పుడు బాదం, నానబెట్టిన బాదం గింజలు, పిస్తా, వేయించిన గుమ్మిడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇంకా గోధుమల వల్ల చపాతి వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అదేవిధంగా కాయగూరలు అన్నప్పుడు చిక్కుళ్ళు, పచ్చ బఠానీలు, పుదీనా, బెండ, క్యారెట్ ఇటువంటి వస్తువులు వాడుకున్నప్పుడు మనము శుక్ల శోణితాన్ని మనము అభివృద్ధి అంటే స్ట్రెంగ్త్, బలం కలిగేదానికి ఒక మంచి ఆహారాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మనము తెలుసుకున్నాము. ఆధ్యాత్మికత అన్నప్పుడు ధ్యానం. స్వామీజీ మనకు రకరకాల ధ్యానాలు ఇచ్చారు. మనము తెలుసుకుంటున్నాము. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయామాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే ఈ సృష్టిని అంతా నడిపిస్తా ఉందని అని మనం తెలుసుకుంటూ వస్తున్నాము. పురాణాలు గురించి కూడా మనం ఇంతకాలం కూడా చక్కగా సోదరీమణులు అందిస్తున్నారు. బ్రహ్మసూత్రాలని, ఉపనిషత్తులని. స్వామీజీ మనకి ఏం చెప్పాడంటే ఆ బ్రహ్మము, ఆ శుద్ధ బయలే ఈ చరాచర సృష్టినంతా నడిపిస్తా ఉందని, ఆ బ్రహ్మమే జీవరాశులు, ఆ బ్రహ్మం ద్వారానే ఈ ఉత్పత్తి అంతా జరిగిందని, ఎవల్యూషన్ ఆఫ్ ప్రాసెస్, పరిణామ క్రమంలో ఒకదాని వెంట పరివర్తన జరుగుతూ వచ్చిందని, అదే బ్రహ్మ మన శరీరంలో ఆత్మగా ఉందనేసి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ అన్నప్పుడు అది ఎలా ఉంటుంది, మన శరీరంలో అన్నప్పుడు బటన వేలంత సైజులో పొగలేని జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది ఆత్మ అనేది. ఆత్మ అన్నప్పుడు మనము భగవద్గీతలో కూడా నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేది అంతపో నశో అయితే మారుతా. ఎటువంటి ఆత్మ అది మన శరీరంలో అంటే ఈ శరీరం నశించిన ఆత్మ నశించదు. ఆ ఆత్మని బాణాలతో ఛేదించలేము. అదేవిధంగా వాయువు తడవలేనిది, అది అగ్ని దహింపలేనిది, తర్వాత గాలి ఆర్పలేనిది. ఇటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మను దాన్ని ఎరిగి ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆత్మను జీవాత్మ, మనలో ఉన్నది జీవాత్మ పరమాత్మతో లైన్ చేసినప్పుడు మనకు ఆనందానుభూతి కలుగుతుంది. దానిని ఆనందమయ కోసం మనం చెప్పుకోవడం జరిగింది. ఈ శరీరం అశాశ్వతం. పంచభూతముల సమ్మేళనమైన ఈ శరీరము ఇది అశాశ్వతం. కానీ ఈ శరీరంలో కర్మముద్రలు, అనాదిగా వచ్చిన కర్మముద్రలు, జంతువుల నుంచి వచ్చిన కర్మముద్రలు, మన తల్లిదండ్రులు, మన పూర్వతరాల నుంచి వచ్చిన కర్మముద్రలు మన జీవధాతు కేంద్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ కర్మముద్రలను మనము నిర్మూలించుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. అది అన్నప్పుడు ఒక ధ్యాన మార్గమే, సులువైన మార్గము. ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలో తర్వాత మనం స్వయం పరిశీలన చేసి మనం కర్మముద్రను తొలగించుకుంటున్నామో అప్పుడు మనకు జీవితము పరమానందంగా జీవించడానికి వీలుపడుతుంది. ఇంకా కూడా నేను నాది అనే అహంకారాన్ని వదిలి, నేను ఈ ఇల్లు నాది, నా బిడ్డలు, ఈ ఆస్తి నాది, ఇదంతా ఉన్నప్పుడు ఇదంతా కూడా అశాశ్వతమే. ఏదైతే శాశ్వతం ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న ఆత్మ ఉన్నదే, అదే శాశ్వతము. ఈ ఆత్మను పరమాత్మతో లయం చేసి ప్రతిరోజు మనం గాన ధ్యానం చేసి ప్రతిరోజు మనం ఆ జీవాత్మ పరమాత్మతో లయంతో కలుపుకుంటున్నాము. ఆ విధంగా కలుపుకున్నప్పుడు మనకు మోక్షము రావడం జరుగుతుంది. జీవితం అనేది
చాలా ఆనందంగా జీవించడానికి వీలు పడుతుంది. ఈ స్థితిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి ఇచ్చిన కాయకల్ప ద్వారా మనము ఏ విధంగా శుక్లం సోల్తాన్ని మనము గట్టిగా మన శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి ఒక టెక్నిక్ చెప్పారు. అదే ప్రతిరోజు మనం కాయకల్ప చేసి తర్వాత ఆ కాయకల్పతో పాటు శరీర ఆరోగ్యం కోసము శరీర వ్యాయామం చేసుకుంటూ క్రమం తప్పని ధ్యానం చేసుకుంటూ వీలైతే ప్రతిరోజు తిరాతి ధ్యానం చేసుకుంటూ మనం జీవాత్మ పరమాత్మ లైన్ చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి వీలుంటుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో మనలో ప్రేమ కరుణ అన్ని ఏర్పడి ఇతరులను కూడా ప్రేమ కరుణ అదే స్వభావంతో మనం చూసినప్పుడు మనకు జీవితానికి పరమార్థం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లైంగికతకు విలువ ఇవ్వాలి, అదేవిధంగా ఆధ్యాత్మికతకు విలువ ఇవ్వాలి. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరు ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ఇది సృష్టి కార్యము ఒక యజ్ఞంలాగా భావించి అదేవిధంగా మనము ప్రతిరోజు క్రమం తప్పని ధ్యానం చేసి మనము మంచి జీవితాన్ని గడపాలని గురువు గారు ఇచ్చిన తత్వజ్ఞాని యోగిరాజు వేదాద్రి మహర్షి గారు ఇచ్చిన ధ్యానాలు, ఆయన ఇచ్చిన పాఠ్యాంశాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ మననం చేసుకొని ప్రతి ఒక్కరు దీనిని పఠిస్తూ ధ్యానం చేసుకుంటూ మంచి జీవితం గడపాలని అందరికీ ఆ దివ్యమైన శక్తి రేయింబగళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములందు సర్వ కార్యములందు తోడు నీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండగాక. అదే దివ్యమైన శక్తి కరుణ వలన ఆరోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందేదముగాక. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు మేడం. సుఖినో భవంతు సార్. జ్ఞానశేఖర్ రెడ్డి గారు ధన్యవాదములండి. మాకు ఈ రోజు ధ్యానం చేయించి సబ్జెక్ట్ తెలియజేసినందుకు. సుఖినో భవంతు. అనౌన్స్మెంట్ చేయండి మాస్టర్. లోకా సమస్త సుఖినో భవంతు.